ఎట్లున్నావు అమ్మా? ఇట్లా ఉన్నాం మేడం, చూస్తురు కదా, ఏం చేయాలి? నేను చేయలేదు అని అంటే ఇట్లా కొట్టిరు మేడం. నేను ఏం చేద్దాం? నాకు లేవనీకి వస్తలేదు, నాకు లేవనీకి వస్తలేదు. ఏం చేద్దాం మేడం? తిననీకి వస్తలేదు అమ్మా నాకు. నేను ఏం చేయాలి మేడం? అంటే అసలు ఈ ఈ ఘటన అంతా ఎప్పుడు చోటు చేసుకుంది? అసలు వాళ్ళు ఎవరైతే నరేందర్ అని ఉన్నారో మీ ఇంటి ఎదురుగా, వాళ్ళకు మీకు ఎలాంటి సంబంధం అమ్మా? అంటే సన్నిహితంగా ఉండేవాళ్ళ, లేదంటే వాళ్ళ ఇంటికి నువ్వేమన్నా పనికి ఏమైనా వెళ్తుండేనా ఏంటి? ఏం వెళ్ళను మేడం మేము వాళ్ళ ఇంటికి. అంటే అది ఏమైంది మేడం, వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందిగా మేడం. దొంగతనం జరిగినాక 3 రోజులు మా ఆయనని ఎక్వైరింగ్ చేసిర్రు, తోలుకపోయినాక ఈటంగా మళ్ళీ తోలుకపోయి ఒక్క దెబ్బ కొట్టకుండా మా ఆయనను పంపించారు. సరే ఏం తప్పు దొరకలే ఇలా తానంటాను, మళ్ళీ మమ్మల్ని పంపించారు మేడం. మమ్మల్ని పంపించినాక కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఏం చేసిండు? కంప్లైంట్ ఇచ్చిన ఆయన మళ్ళీ వాళ్ళ ఇంటిలో వాళ్ళ అత్తగారిని పట్టించిండు, వాళ్ళ భార్యతో సహా పట్టించిండు మేడం పోలీస్ స్టేషన్కి. పట్టించినాక వాళ్ళను కొట్టినాక మీరు కొట్టకుండా సార్ అంటాను, మళ్ళీ వాళ్ళ పెండ్లాని వాళ్ళ బామ్మర్దిని అందరినీ ముందరకాయ మళ్ళీ తోలుకొచ్చుకున్నాక ఏమైంది మరి? ఆ బంగారం ఎంత ఉన్నదో తెలియదు, పైసలు ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు మేడం. ఒక ఇల్లు మాది కూలిపోయింది. ఇట్లా రోడ్డు ఉంది మేడం, రోడ్డు ఉంది. ఏం చేసిర్రు ఏమో, ఆ రోడ్డు మీద కవర్ పెట్టిపోయారంట మేడం. నేను ఏమన్నా బట్టలు ఉతికితేనే ఒకవేళ బట్టలు ఉంటేనే నేను అక్కడ పోతా, లేకుంటే పోను మేడం. అంటే ఆ చుట్టుపక్కల చాలా మంది ఇల్లులు ఉంటాయి, చాలా మందితో వాళ్ళకి పరిచయాలు ఉంటాయి. సో అందరి మీద రాని అనుమానం కేవలం సునీత, మీ ఆయన పేరు భీమయ్య, మీ కుటుంబం మీదనే ఎందుకు వాళ్ళ అనుమానాలను వ్యక్తం చేశారు? అట్లాగే గోల్డ్ ఆల్రెడీ బంగారం అనేది 26 తులాలు 2 లక్షల నగదు అంటున్నారు. అవి మళ్ళీ మీ ఇంటి ముందే దొరికాయనేసి వాటి కోసమే మిమ్మల్ని ఎంక్వైరీ కోసం, అసలు ఎన్ని గంటలకి ఈ సంఘటన జరిగింది? మీ ఇంటికి అసలు ఫస్ట్ పోలీసులు ఎప్పుడు వచ్చిర్రు, ఏమని అడిగింది? మా ఇంటికి ఎప్పుడు వచ్చారు మేడం? నేను బట్టలు తీయనికే పోయినా, ఈ స్కూల్ ఇచ్చినాక పిల్లలకు 4:30కు పోయినా మేడం. బట్టలు తీసుకొని వస్తున్నా, అది ఏంది చూస్తే పొద్దున ఏం లేదు మా ఇంటి ముందల. ఎందుకంటే ఇక్కడ మూతుంది, అది మొత్తం కూలిపోయింది. కాలుస్తే మీరు పోయి చూసుకోరు మేడం, మేము ఆ ఇంట్లో కోము, కూలిపోయింది కదా అని ఆ ఇంట్లోకి మేము పోము. ఆ కథగా ఏమన్నా బట్టలు ఉతుకుతేనే నేను ఆరేయనికి పోతాను, లేకుంటే పోను అక్కడ. సరే బట్టలు పొద్దున నేను తీసుకుపోయినప్పుడు ఏమీ లేవాడ, బట్టలు ఉతికిన ఆరేసిన ఏమీ లేదాడ. ఏంది సరే అయితే మన అంటాను బట్టలు ఆరేసి వచ్చిన మేడం. 2 గంటలకు పనికి వెళ్ళి వచ్చిన నేను, బట్టలు ఉతికిన, తానం చేసుకున్న, తిన్నా, పండుకున్న ఈటంగా. ఇక లేచి పొద్దు మొక్కింది కదా, ఆనమొగలైంది అంట, బట్టలు తీయనికే పోయినా మేడం. బట్టలు తీయనికే పోతే ఒక కవర్ అనేది మా పాడుపడ్డది. ఆ ఇల్లు పాడుపడ్డ ఇంటి ముందర వేసిపోయారు. నేను ఆ కవరు ముట్టుకోలే. నేను బట్టలు తీయనికే పోతే వాళ్ళు ఏం చేసిర్రు, ఈమెనే తీసింది అంట. మిద్దె మీదకి వెళ్ళి చూసి ఆ కవర్ ముట్టుకోలే నేను. ఆ మిద్దె మీదకి వెళ్ళి చూసి ఉరికొచ్చి నాగేంద్ర చెల్లెలు రేణుక వీళ్ళు కొడుతూనే ఉండరు. నేనేం చేసిన, మీరు మమ్మల్ని ఎందుకు కొడుతుర్రు, మేము ఏం చేసినామని నేను అడిగిన మేడం. మీరు మమ్మల్ని కొట్టకండి, కావలిస్తే సారర్లకు ఫోన్ చేయండి, ఎవరికన్నా చెప్పుండి, ఆ కవర్ మీరు ముట్టుకోకండి, అది ఎవరు పెట్టిండ్రో తెలియాలి. మీరు మా మీద అంటారు కదా, అది ఎవరు పెట్టిండ్రో, ఆ కవర్ ఎవరు పెట్టిండ్రో తెలుసుకుంటారు సార్ వాళ్ళు, మీరు ముట్టుకోకూరు అని చెప్పిన మేడం. వాళ్ళు కవర్ తీసుకొని పోయిర్రు. వాళ్ళు మీరు ఎందుకు కవర్ తీసుకొని పోయిరా అని అన్న మేడం. నేను గిటంగా కవర్ అట్లే ఉంటే మీరు ఏమన్నా కుక్కనన్నా ఏమన్నా తెస్తే నేనైనా దొంగను తెలిసిపోతుండే, నువ్వైనా దొంగవైనా తెలిసిపోతుండే. కానీ నేను దొంగతనం చేయండి, నువ్వు నా మీద ఇంత టార్చర్ పెట్టినామంటే నేను ఏం చేస్తా, నేను తీయకని చెప్పిన. ఆమె తీసుకున్నది, కవర్ తీసుకుంది. దొంగ దొరికిందని సారర్లకు ఫోన్ చేస్తే 2 సారర్లు వచ్చి పట్టుకొని 8 అయింది మేడం, 8 అయింది. వచ్చిర్రు, నైట్ 8 అయ్యింది. వచ్చి పట్టుకొని పోయి 9 దగ్గర అడిగారు మేడం మమ్మల్ని. 9 దగ్గర అడిగితే అంటే బంగారం దొరికిన తర్వాత కవర్లో వాళ్ళు దొంగ అనడం కానీ, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలీసు వాళ్ళు మీ ఇంటికి రావడం కానీ ఇదంతా జరిగింది. ఇది 8 గంటల టైంలో. సో 8 గంటల టైం తర్వాత ఏం జరిగిందమ్మా? అసలు మిమ్మల్ని మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఏ టైంలో తీసుకెళ్లారు, ఎలాంటి ఎంక్వైరీ చేశారు? అసలు 3rd డిగ్రీ మేడం రిపేరింగ్ మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎట్లెళ్ళింది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఈ బంగారం ఎట్లెళ్ళింది, ఈ పైసలు ఎట్లెళ్ళినాయి,
మరి ఎవ్వరు తెచ్చిండ్రు అని సార్ వాళ్ళు గిట్ట ఎంక్వైరింగ్ చేయాలిగా మేడం. చేయలేదు మేడం, వాళ్ళు చేయకుండా జీప్ ఎక్కురు అని అన్నారు. అంటే జీపీ మేము ఎట్లా ఎక్కుతాము, మీరు ఎట్లనో తెలుసుకోండి సార్, మేము ఎక్కుతాం, మేము ఈయనే ఉంటాం, మేము ఎక్కడ పోము సారు అని చెప్పినాం రామరెడ్డి సార్ గిటంగా. లేదు ఎక్కండి అమ్మా, ఎక్కండి మీరేనంట, ఎక్కండి అని అన్నారు. ఎక్కిపించిండు. సరే అయితే మా అంటే ఆయన ఎక్కినాం. నేను దియలే కాబట్టి నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను ఎక్కిన మేడం. నేను ఎక్కిన, నా మొగడు ఎక్కిండు. ఎంటకెళ్ళి నాగేంద్రమ్మ బాబుని ఎక్కించుకొని వచ్చిండు, కాంప్లెక్ట్ ఇచ్చిన ఆయన. సరే అయితే వాళ్ళని కొట్టిన తెల్లారి పొద్దుమిది జమ్ము మా ఇంటి ముందర పడ్డది. అది అక్కడ మేము రాము కాబట్టి అక్కడ వేసిపోయారు. అక్కడ వేసి వాళ్ళు మిద్దె మీద ఉన్నారు. ఇక వాళ్ళు వేసిండ్రో, నువ్వు వేసినవో నేను వేసినో నేను కండ్లారా చూస్తే చెప్పనీకి వస్తుంది, నేను చూడలేము మేడం. అట్లా అని నేను బట్టలారే నీకు పోతే ఆ కవర్ కనిపిస్తే ఎవరితో పోయిందంట కదా, మరి ఇది ఏందో మరి వాళ్ళకన్నా చెప్పుదామంట అని వాళ్ళకి చెప్పనికే ప్రయత్నం చేసే వరకు వాళ్ళు వచ్చి కోరుతూనే ఉండరు మేడం. సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే సార్ వాళ్ళు పట్టుకొని పోయి గిట్టంగా. సరే అమ్మ మరి మీరు ఏం చేసిర్రు, ఎందుకు చేసిరంటే మేము చేయలేదు అన్నప్పుడు మరి సార్ వాళ్ళు గిట్టంగా, సరే మీరు చేయలేరమ్మ, మీరు ఈ స్టేషన్లో కూర్చారు, మేము ఇంటికి పోయి అంత ఎక్వైరింగ్ చేసుకుంటాము అని మరి సార్ వాళ్ళు గిట్టంగా అనాలేగా మేడం. అట్లా అనకపోయిరి, అలా ఎక్వైరింగ్ చేయకపోయారు, ఏం చేయకపోయారు. మమ్మల్ని చిత్తపండి చేస్తే మేము తీయనోళ్ళను మమ్మల్ని కొట్టినా కానీ నీకు ఆ బంగారం దొరకలేదు. నేను తీయలేదు కాబట్టి నాకు ఇంత ధైర్యం ఉంది మేడం. నేను తీయలేదు, నాకు తెలియదు. నైటు 9 నుంచి 2 గంటల వరకు కొట్టిరు మేడం. 2 గంటల వరకు కొట్టిరు. ఏంది ఆ రామరెడ్డి సార్ ఎందుకు ఇచ్చిరు? బంగారం దొరికింది, సో దానికి తాలూకా సీసీ కెమెరాలు ఉంటాయి, అసలు ఫుటేజ్ ఉంటుంది, మీకు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత సో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము, లేదంటే మిమ్మల్ని రిమైండ్కి పంపించడము, ఇట్లాంటివి ఉండాలి. కానీ మిమ్మల్ని 9 గంటల తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, సో విచారణ పేరుతో మిమ్మల్ని బట్టలు విప్పి చెడ్డీ వేసి మీ కొడుకు ముందు కొట్టారనేసి ఆరోపణలు అయితే బయటికి వినిపిస్తున్నాయి. నిజమేనా? కరెక్టే మేడం. మా బాబు ఉన్నాడు నా పక్కనే ఉండు మేడం. ఫస్ట్ మా ఆయనకి వేసిర్రు, మా ఆయనను కొట్టిర్రు. మా ఆయనను కొట్టిన తర్వాత మా ఆయన తనకెళ్ళి బట్టలు ఇప్పి నాకేసిర్రు. మా ఆయన అంగేసిర్రు, నాకు మళ్ళీ లాగేసిర్రు, నా చీరిప్పిర్రు, ఇప్పి రామరెడ్డి సార్ ఇదంతా కథలు చేయించిండు నన్ను. అవన్నీ ఇప్పి రామరెడ్డి సార్ ఇవన్నీ వేయించిండు మేడం. వేయించి కాలు ఇట్లా పెట్టిపిచ్చి ఆడ తాడు కట్టిండు, కాళ్ళకు తాడు కట్టిండు, చేతులు వెనకాల కట్టిండు, ఇయో కట్టె ఇట్లా పెట్టి ఇక ఆ కట్టె మీద మళ్ళా నెయ్యి సారులను ఇచ్చిండు. నెయ్యి 2 కాళ్ళు, ఈ సారివి 2 కాళ్ళు పెట్టి ఒత్తుండి కదలకుండా. అంటే కాళ్ళు యాక్సిడెంట్ అయిన సార్, వద్దు సార్ అని చెప్తే గిటాంగినలే మేడం. ఈ చేతులు ఎంత గట్టేసిండు, తలకాయ పట్టుకురు. ఇక నేను ఏం చేశాను, నాకు కదల నీకు వస్తుందా మేడం? ఇంత గట్టేసినాక నాకేం కదల నీకు వస్తుంది అంటే నేనేం చెప్పుదు. సారు మీ కారు మొక్త సారు, నేను తీయలేదు సారు, మీరు నన్ను ఇంతగానం కొట్టిన బాధలు చంపేరని చెప్పి. నేరం నువ్వే చేసావని ఒప్పుకోవాలని కొట్టిండ్రా? నువ్వు తీసినాను ఇడిచిపెడతా అంటే నేను తీయంది నేను ఎట్లా చెప్పాలి మేడం? మీరే చెప్పుకుండా అయితే మళ్ళీ నేను తీయలేదని చెప్పినాక ఇటంగా నువ్వు ఒక్క మాట తీసినా అని చెప్పు, నేను ఇడిచిపెడతాను అంటే నేను తీయంది నేను ఎట్లా చెప్పాలి చెప్పు మేడం? నువ్వే అయితే నేను తీయలేదు. ఆర్ఎంపీ నాగేందర్కి మీకు ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఎదురుగెదురుగా ఇల్లా, పక్కన ఇల్లులా? అసలు మీ మీదనే అనుమానం ఎందుకు వచ్చింది? మీ ఇంటి ముందే ఆ బంగారం ఎందుకు పడింది అనేసి నువ్వు అనుకుంటున్నావు? మా ఇంటి ముందర అది ఎవరు వేసిపోయారు నేను చూడలే మేడం. కానీ అది పొద్దుమిజం బట్టలు తీయనికి పోయినా మేడం, నేను అప్పుడు చూసిన మేడం. కానీ అది గిట్టంగా నేను ముట్టుకోలేదు. మళ్ళీ ముట్టుకుంటే వేరే వాళ్ళు మళ్ళీ ఇట్లా కుక్క వస్తే అది ఇది వస్తే ముట్టుకోదంటగా మేడం. అందుకే నేను ముట్టుకోకుండా వాళ్ళ ఇంట్లో నీటంగా ముట్టుకోవద్దన్న మేడం. మీరు ముట్టుకోకూరు, మీ ఇంట్లోకి అందరు పోయినందుకే కుక్కలు పోవని చెప్పారు కదా ఆ రోజు. ఈరోజు అన్న ఆ కవర్ అన్న పట్టుకుంటే ఎవరన్నా దొరుకుతారేమో, మనం ఇట్లే ఊకితే ఇంకెవరి ఇండ్లల్లో నన్ను వాడతారు దొంగలు, వద్దు ఉండని కవర్ అట్లే ఉండనని చెప్పిన మేడం. చెప్పకుండా వాళ్ళ కవర్ వాళ్ళు తీసుకొని పోయిరు. మరి ఆ బంగారం ఎంత ఉన్నదో, ఆ పైసలు ఎన్ని ఉన్నాయో ఆ ఇంటికి ఎరకం. మేము కవర్ ముట్టుకోలేగా మేడం. మాకు ఆయన హాస్పిటల్కి వెళ్ళిపోయాడు, వాళ్ళ భార్య స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ ఉన్న తాళాలు అంటే బీరువాకున్న తాళాలు ఉన్నాకనే ఈ దొంగతనం జరిగింది అంటున్నారు. అది ఎట్లా జరుగుతుంది? ఏమన్నా మీరు పక్కన వాళ్ళతోటి మీరు ఏమన్నా మాట్లాడడం జరిగిందా? పక్కన వాళ్ళు కానీ స్థానికులు ఎవరన్నా వచ్చి మాట్లాడి? నేను పనికి వచ్చి పండుకున్నాం మేడం. పనికి వచ్చి పండుకున్న పోలీసు వాళ్ళు అందరు వచ్చి చూసిర్రు. వాన వస్తుంది మేడం, వర్షం వస్తుంది, పండుకున్నారు. పక్కింటి వాళ్ళు వండుకుర్రు మేడం.
మొత్తం నేను గిట్టంగా వండుకున్నా, మా ఆయన వండుకొని మా పిల్లలు స్కూల్కి వెళ్ళిండ్రు. అప్పటికే అంత చూసి అక్కడ వాళ్ళే మొత్తం చూసి బయటికి వెళ్ళిరంట. వాళ్ళ ఇంట్లోకి పోయి చూసి మా పాప ఇటంగా స్కూల్కి వెళ్ళి వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంటే అప్పుడు నేను పండుకున్న ఆమెను లేచిన. అప్పుడు మా ఆయనకి చెప్పిన, ఏందయ్యో వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంట అయ్యా అంట అని. మా ఆయనకు ఎదురుంగా అంటే ఇట్లా ఎదురుంగా ఉంది కానీ మేము వండుకోము, ఇక్కడ ఉంది మా రూమ్, వేరే దిక్కుంది మేడం, ఇక్కడ ఉన్న రూమ్ కూలిపోయింది, ఆ ఇంట్లో వండుకోము, మొత్తం కురుసు మొత్తం కప్పు లేదు మేడం, మొత్తం పోయింది. అట్లా అని ఇక మేము ఆ ఇంట్లో కోము. అరే దొంగలు పడ్డారని మేము పోయి చూసేవారికి అందరూ పోలీసు వాళ్ళు వచ్చిర్రు, చూసిండ్రు, అట్లకెళ్ళి ఉన్న వాళ్ళందరూ పోయి చూసిండ్రు. మాకు అప్పటిదాకా తెలియదు మేడం, మాకైతే చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇళ్ళకి పనికి వచ్చేటోళ్ళు ఉంటాడు, పాలోడు ఉంటాడు, పేపరోడు ఉంటాడు. ఈ అందరి మీద రాని అనుమానం కేవలం మీ మీద ఎందుకు వచ్చింది అనేది మేము అడుగుతున్న ప్రశ్న. నువ్వేం చెప్తావు? సరే మీరు అడగండి మేడం, నేను తీయలేదు కాబట్టి నేను చెప్తున్నా. అది ఎవరేసిపోయారు నా మీద, వాళ్ళకి ఎందుకు వచ్చిందో మరి, ఎందుకు ఈ శిక్ష? అదే ఏం లేదు మేడం, మా కాళ్ళ కొట్లాటలు ఏం కాలేదు, కానీ మరి నా మీద అట్లా పెట్టాలని పెట్టిండ్రా. వాళ్ళు మిద్దె మీదకి వెళ్ళి మిద్దె మీద ఉన్నారు మేడం, మిద్దె మీద ఉన్నారు. నేను బట్టలు తీయడానికి వరకు నా కవర్ కనిపించే వరకే నేను వాళ్ళకి చెప్పుదాం అనే వరకే వాళ్ళు ఉరికొచ్చి కొట్టే కారణం ఏముంది? ఈ కవరు మరి ఎట్లా అయింది తెలుసుకుందాము అని ఆలోచన ఆలోచన చేయాలిగా మేడం. మరి ఆలోచన ఎవరి మీద ఒకరి మీద దొబ్బుదామంటే ఎట్లా దొబ్బుతారు మేడం? చెప్పండి మీరే. దీనికే మా ఇంటి పక్కకు పడ్డది మేడం, మరి దొబ్బాలంటే ఎట్లా దొబ్బుతారు మేడం? చెప్పు. విచారణ పేరుతోటి నిన్ను తీసుకుపోవడం వరకు బాగానే ఉంది, వాళ్ళ అనుమానం వ్యక్తపరచడం కావచ్చు, లేదంటే గోల్డ్ దొరికినా కూడా డబ్బులు దొరికినా మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి విచారణ చేయిస్తున్న వరకు ఓకే. లేడీ కానిస్టేబుల్ ఎవరన్నా ఉన్నారా? 9 గంటల టైంలో లోపల తీసుకుపోయారు, మరి కొట్టిరంటున్నావు, నిజం ఒప్పుకోవాలంటే చెయ్యనామెవు నువ్వు నిజం ఎట్లా ఒప్పుకుంటావు? ఎందుకు ఆ రేంజ్లో కొట్టేటప్పుడు నీ కుటుంబ సభ్యులు అంటే మీ ఆయన కావచ్చు, లేకపోతే మీ కొడుకు కావచ్చు, ఆపే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? నీకు సన్నిహితులు కావచ్చు, స్థానికులు, మీతో పాటు ఎవరైనా వచ్చిరా పోలీస్ స్టేషన్? మా చుట్టాలకు ఎవ్వరికి తెలియదు మేడం, ఈ టీవీలలో చూసి వచ్చిరంట మా వాళ్ళు గిట్టంగా ఇట్లా జరిగింది అంట అని, మా పిల్లకి ఏమైందంట అని టీవీలో చూసి ఈ హాస్పిటల్ ఉందంట అని ఈరోజు వచ్చిర్రు మా వాళ్ళు. కానీ మా బాబును అక్కడ వేసిర్రు, మా ఆయనను అక్కడ వేసిర్రు, తలపెట్టిర్రు, తలపెట్టి కొట్టుకానికి తలిగిరి. వాళ్ళు మా ఆయనే మడ్డం వస్తాడు, మా బాబే మడ్డం వస్తాడు మేడం. నీకు నడవడానికి రావట్లేదు, ఇదివరకే నీకు ఇంతకుముందు కూడా ఏదో యాక్సిడెంట్ అయ్యి కాలు నడవడానికి రాదంటున్నారు. సో పోలీసులు వ్యవహరించిన తీరును నువ్వు ఎట్లా చూస్తావు? ఈ రకంగా కొట్టిరంటున్నావు, నడవడానికి వస్తలేదు అంటున్నావు, మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది, సో నీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నావు? అసలు పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల నువ్వు ఏం చెప్తావు? మీరు చూడండి మేడం, మాకు న్యాయం చేయండి. నేనైతే ఆ దొంగతనం చేయలేదు, నాకు అవసరం లేదు, నేను ఒప్పుకోను, నేను చేయలేదు. నేను చెప్తున్నా మేడం, నేను ఆ దొంగతనానికి నాకు ఏమీ సంబంధం లేదు. నాకు ఆకలి అయితే మీ తాను 10 రూపాయలు ఇప్పించుకొని నేను తింటా, కానీ నేను అలాంటివి మీరు చేయమన్నా కానీ నేను చెయ్యను మేడం. చెయ్యనంటే చేయను. నేను ఏమన్నా కూర్నాలు చేసుకొని బతికేదాన్ని, ఇప్పుడు నన్ను కూర్నాలు గిట్టంగా చేసుకొని ఇవ్వకుండా చేసిరు మేడం. ఇక నా పరిస్థితి ఏందో మీకే తెలవాలి మేడం, మీకే తెలవాలి.